బిఆర్ఎస్ జిందాబాద్ జిందాబాద్. చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు, చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు. ఈరోజు అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో సబ్బాని ప్రసాద్ గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఎందుకంటే విద్యారంగ సమస్యలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడేసిన గొంగడి అక్కడే అనే చందంగా ఉన్నది. మరి తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు, యూనివర్సిటీ సమస్యలు, అదేవిధంగా నిరుద్యోగ సమస్య మారిపోతుందని చెప్పి యావత్తు తెలంగాణ ప్రజలందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఏకమై కొట్లాడి 1200 విద్యార్థుల బలిదానాల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రము ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో విద్యార్థుల్ని ఆగమయం చేసిన పరిస్థితి, ఒక ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితి, విద్యార్థి సమస్యలు పరిష్కరించలేని పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. విద్యార్థులను నాశనం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కూడా ఏకమై కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే ఈ కాంగ్రెస్ పార్టీ కూడా మన నిరుద్యోగుల పట్ల, విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది. ఇప్పుడు దాదాపుగా ఈ రోజు నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలందరూ కూడా నిరవధిక సమ్మె చేయడం జరుగుతూ ఉంది. నిరవధిక బంద్ చేస్తూ ఉన్నారంటే ఎంత చిగ్గుచేటు అంటే అంత చిగ్గుచేటు. ఈ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ 7,800,00,000 ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉండడం ద్వారా మరి ఉన్నటువంటి డిగ్రీ కళాశాల యాజమాన్యాలు వాళ్ళ తలలు తాకట్టు పెట్టి, వాళ్ళ భార్యల మెడలో ఉన్న పుస్తకాలు తాకట్టు పెట్టి, వాళ్ళ భూములు తాకట్టు పెట్టి ఈ డిగ్రీ కళాశాలను నడిపిస్తూ ఉంటే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలు అని చెప్పి రాష్ట్రం ఏర్పడి సంవత్సరం అని చెప్పి ఉత్సవాలు జరుపుకుంటా ఉంది. కానీ విద్యార్థుల జీవితాలతో చెలగాటపడుతూ ఉన్నది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికైనా ఈ ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయకుంటే మీ ఏఎఫ్డిఎస్ విద్యా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము. అదేవిధంగా మరి పేదలది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్ని హక్కున చేర్చుకుంటాము. ఆ సమస్యల్ని మేము పరిష్కారం చేస్తాము. ఈ మెస్ ఛార్జీలు మేము పెంచినాము, కాస్మోటిక్ ఛార్జీలు పెంచినాము అని చెప్పి జీవో జారీ చేసి దాదాపుగా 20 రోజులు అవుతున్నా కూడా ఇంతవరకు కూడా ఆ మెస్ ఛార్జీలు కానీ, కాస్మోట్ ఛార్జీలు కానీ బకాయిలను విడుదల చేయలేని పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఒకవైపులా ఉచితాలను చెప్పుకుంటూ మభ్యపెట్టుకుంటూ ఈ యొక్క రాష్ట్రాన్ని గడుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు విద్యార్థులు ఉన్నటువంటి విద్యారంగ శాఖను కూడా నీ దగ్గర పెట్టుకొని, విద్యాశాఖను కూడా నీ దగ్గర పెట్టుకొని విద్యారంగ సమస్యల్ని పరిష్కరించకుండా ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపేతం చేయాల్సిన బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కానీ ఒకవైపు ప్రైవేటు యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ అనేది తీసుకొచ్చి మరి ఉన్నటువంటి కార్పొరేట్ వ్యవస్థలకే కొమ్ము కాస్తున్నా ఉన్నారు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకొని విద్యారంగ సమస్యలు పరిష్కరించి తక్షణమే ఈ డిగ్రీ కళాశాలలో చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెను, నిరవధిక బంద్ను చేయాలంటే మీరు 7,800 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఫీజు రియంబర్స్మెంట్ రాక రాష్ట్రంలో 13 లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడే పరిస్థితి, పై చదువులు చదువుకోలేని పరిస్థితి, విదేశాలకు వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే ఈ సర్టిఫికేట్ కళాశాలలో ఉండడం ద్వారా వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల ఆ సర్టిఫికేట్ ఇవ్వలేని పరిస్థితి ఉంది. దీనికి అంత కారణం కూడా కారణం ఉచితమైన విద్య అందించాలి, ఉచితమైన వైద్యం అందించాలి. కానీ విద్య, వైద్యం మీద దాని మీద దృష్టి సారించకుండా ఉచితాల మీద దృష్టి సారించడం రేవంత్ రెడ్డి గారు తక్షణమే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. లేకుంటే ఏఎఫ్డిఎస్ అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు పిలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గడ్డం నాగార్జున, ఏఎఫ్డిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య సమావేశం కామ్రేడ్ సబ్బాని రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఏఎఫ్డిఎస్ స్టేట్ గర్ల్స్ కన్వీనర్ మాస సావిత్రిగా నేను హాజరవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యల మీద ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఉన్నాము. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల పక్షాన నిలబడి కొట్లాడతామని చెప్పేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పేరుతో ఉద్యమాలు నిర్వహించి యువతను మొత్తం ఆకర్షించుకొని
ప్రభుత్వాలు విద్యారంగానికి పెద్దపీట వేస్తామని చెప్పేసి మాట తప్పి 10 ఏళ్లుగా విద్యార్థుల భవిష్యత్తును అగమ్య గోచరంగా చేస్తే మళ్ళీ అదే యువత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టి వస్తున్న తరుణంలో ఇప్పటికి సంవత్సరం గడిచినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ పద్ధతిలోనే కొనసాగుతూ ఉంది. నేడు విద్యారంగానికి పెద్దపీట వేయకుండా పట్టణాభివృద్ధుల పేరుతో కళాక్షేత్రాలు, పార్కులు, ఇట్లాంటి ట్యాంక్ బండ్లు అని చెప్పేసి ప్రాజెక్టుల పేరుతో పట్టణాభివృద్ధి మీదనే దృష్టి పెడుతున్నారు తప్ప ఒక దేశ భవిష్యత్తు కోసం, ఒక రాష్ట్ర భవిష్యత్తు కోసము ఉపయోగించాల్సిన విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగానికి పెద్దపీట వేసి తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే విద్యాశాఖ మంత్రిని కూడా నియమించాల్సిన అవసరం ఉంది. ఏదో విద్యా కమిటీ అని చెప్పేసి ఓ చైర్మన్ను పెట్టేసి సోషల్ మీడియాకే పరిమితమై ఈరోజు విద్యార్థుల జీవితాలని కూడా పక్కన పెట్టే పరిస్థితి ఉంది. యూనివర్సిటీలో ప్రభుత్వ యూనివర్సిటీలను పక్కన పెట్టి వాటికి యూనివర్సిటీకి వచ్చేటువంటి గ్రాంట్స్ కూడా రిలీజ్ చేయకుండా విద్యార్థులకు కనీసమైనటువంటి విద్యను కూడా వాళ్ళు అందించలేకపోతా ఉన్నారు. అక్కడ స్టాఫ్ను కూడా నియమించకుండా, అక్కడ ఉన్నటువంటి 4వ తరగతి ఉద్యోగులను కూడా నియమించకుండా కనీస మౌలిక వసతులు లేనటువంటి విద్యాలయాలు నేడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. దీని వలన విద్యార్థుల చదువులకు విపరీతమైన ఆటంకం కలుగుతూ ఉన్నది. చదువుకున్న విద్యార్థులు కూడా నేడు ఎంఎస్సి బీడీలు చేసిన విద్యార్థులకు కూడా వాళ్ళకు కనీసమైనటువంటి ఉద్యోగ అవకాశాలు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు వివిధ అలవాట్లకు బానిసలై నేడు తెలంగాణ రాష్ట్రంలో అనేక రకమైనటువంటి సమాజానికి విరుద్ధమైనటువంటి జీవితాన్ని గడపవలసి వస్తుంది. కాబట్టి తక్షణమే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు విద్యారంగానికి పెద్దపీట వేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు ఏఐఎఫ్డిఎస్ అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కమిటీ సమావేశం బెల్లంపల్లి పట్టణంలోని ఎంసీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఏఎఫ్డిఎస్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం నాగార్జున, అదేవిధంగా గర్ల్స్ కన్వీనర్ మాస్ సావిత్రి గారు హాజరైండు. ఇక్కడ బెల్లంపల్లిలో మంచిర్యాల జిల్లాలోని పలు విద్యా సంస్థల మీద, విద్యారంగ సమస్యల మీద సుదీర్ఘమైన చర్చించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ బెల్లంపల్లిలో మొన్న ఎన్ఎంసీ జాతీయ మెడికల్ కమిషన్ ఇచ్చినటువంటి 8 కాలేజీలలో తెలంగాణలో 8 కాలేజీలు ఇస్తే ఇక్కడ మంచిర్యాలలోని బెల్లంపల్లి పట్టణానికి మెడికల్ కాలేజీ కావాలని, ఇంజనీరింగ్ కాలేజీని, పాలిటెక్నిక్ కాలేజీని ఇంజనీరింగ్ కాలేజీగా అప్గ్రేడ్ చేయాలని తీర్మానించడం జరిగింది. అదేవిధంగా పలు హాస్టల్ సమస్యలను కూడా చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించడం జరిగింది.